ఆ విషయం చెప్పగానే ఇట్లా చెప్తున్నాడు అడిగిపోయిందని, ఇట్లా చనిపోయిందని చెప్పి ఆ మధ్యలో ఫ్లెక్సీ చూసి ఎవరైనా అడిగినా ఇట్లా చనిపోయిన ద్వారా నెమ్మడే కారు ఆపి కలపండి పోయినా. అంటే పార్టీ ఎంత ముఖ్యమో పార్టీలకు అతీతంగా సేవ చేస్తూ మీ అందరు రుణం తీర్చుకుంటానని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాం. మీకు మా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు మన వాళ్ళకు పదవులు రాగలే. మా శంకర్ రాజు ఒకరికి ఎమ్మెల్సీ వచ్చింది. మోహన్ రెడ్డి గారు ఇంకా స్థానిక నాయకులు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. తప్పకుండా నేను కూడా ఢిల్లీకి పోకుండానే మంత్రి పదవి వచ్చింది. అది కూడా నాకు ఇష్టమైన R&B శాఖనే వచ్చింది. ఎందుకంటే హైదరాబాద్ విజయవాడ ఇవాళ బ్రిడ్జిలు కట్టిస్తున్న చిట్యాల కాడ మీరు అక్కడక్కడ చూసిండ్రు. ఎల్బీ నగర్కి వెళ్ళి మల్కాపూర్ వేయించిన 1000 కోట్లు, గౌడెల్లికి వెళ్ళి భద్రాచలానికి వలిగొండకి వెళ్ళి 3000 కోట్ల రోడ్ల పనులు దగ్గర పడ్డాయి. ఇవాళ అదే శాఖ వచ్చింది కాబట్టి గడ్కరీతోని హైదరాబాద్ విజయవాడకు 10,400 కోట్లతోని వచ్చే నెలలో 8 నెలల రహదారిగా దాన్ని మార్చబోతున్న ఆ టెండర్లు కూడా శాంక్షన్ చేయించిన. దాంతోపాటు ఈ కనగాని గుర్రంపూడి మధ్యలోకి వెళ్ళి మన ఫ్యూచర్ సిటీ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన కొత్త సిటీకి వెళ్ళి ఈ కనగాని గుర్రంపూడి మధ్యలోకి వెళ్ళి అమరావతి రింగ్ రోడ్కి వెళ్ళి బందర్ పోర్టు వరకు 20,000 కోట్లతో కూడా అలైన్మెంట్ సర్వే స్టార్ట్ అయింది. అంటే ఒకసారి మీరు ఆలోచించుకోండి. భవిష్యత్తులో నల్గొండ జిల్లా ఇక్కడ 8 లైన్ల రహదారి, మన కనగని గురంపూడి మధ్యలో గ్రీన్ఫీల్డ్ రహదారి, ఎన్నో ఇండస్ట్రీ తీసుకురావాలి, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇవాళ నేను ఏదడిగినా కాదని ఒక సీనియర్ మినిస్టర్గా తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిగా నేను అడిగింది ఆలోచన. నల్గొండకు 500 కోట్లు కావాలంటే ఇలా టౌన్ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తున్నాం. ఇంకా మీరు మీద సీటీ రోడ్ చేస్తున్నాం. ఎక్కువ ప్రచారం చేసుకుంటలేము. ఎందుకంటే అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు తెలంగాణ వచ్చినా కేసీఆర్ కనీసం తెలంగాణ ఉద్యమకారులని అపాయింట్మెంట్ ఇవ్వలే. 100 సార్లు బతిలాడినా. ఆయన గురించి చెప్పాలంటే నా గొంతు ఖరాబు, నేను అసెంబ్లీలో చూసుకుంటాను సంగతి, కానీ అందుకనే ఎక్కువ చెప్తలేను. ఆయన 24 నెలలు ఆ ప్రతిపక్ష నాయకుడు. ప్రతిపక్ష నాయకుడు అంటే అసెంబ్లీ పెట్టినప్పుడు రావాలన్నా వద్దా? మన పట్టి గారు 19 మంది గెలిచినాం. మనం 13 మందిని కొనుక్కోబడి మంచికి 100 కోట్లు ఇచ్చి అలా మా ఊరాల ఆయన ఎమ్మెల్యే 2 సార్లు గెలిపిస్తే ఆయనను కూడా వేసుకుపోయాడు. నా ఖాతాలో వేసుకుపోయాడు, ఓడిపోయాడు, ఇంటికాడ బరదాసుకుంటున్నాం మనం. అది వేరే విషయం. ఆయన గురించి మాట్లాడి వేస్ట్. 13 మంది కొంతే 6 మిగిలిన పట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి, సీతక్క, పొడవి వీరయ్య, ఇంకా జగ్గారెడ్డి 6 కలిసి ప్రతిపక్షంలో ఉండి కేసీఆర్ చేసే మోసాల మీద గల విప్పినా లేడా పట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, రాజగోపాల్ రెడ్డి రోజు. ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాడు కేసీఆర్? 24 నెలలు అయింది, ఫామ్ హౌస్లో ఉన్నాడు. మన నెలకు 5 లక్షల రూపాయల జీతం నాకు వచ్చినట్టు వస్తే జీతం. ఆయన క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్. ఆయనకు ప్రతిపక్ష నాయకులు ఉంటే క్యాబినెట్ మినిస్టర్ అయిపోయింది. 2 నిమిషాలు ఆయన గురించి చెప్పకపోతే మనకు రేపు వస్తాడు. ఆయన రేపు వస్తుండు, లీవ్ తీసుకున్నాం టీవీలో. ఆయన మనవాడి వస్తుండగా మేము భయపడతాడు. కొందరు అనుచరులకు చెప్పిండు అసెంబ్లీకి ఆధార్ కార్డులో కేసు చేయాలని. ఎప్పుడు వస్తారా అని మేము చూస్తాం, ఉతికి ఆడేస్తానికి. ఆయన ఏమనుకున్నట్టే ఆయన వస్తే మేము భయపడతాం అనుకోండి. ఫస్ట్ రాగానే నేనే లేస్తా. ఒక రేషన్ కార్డు ఇచ్చినావా, ఒక ఇల్లు పెట్టినావా, ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చినావా అంటే నేను ఇలా రేషన్ కార్డు ఇచ్చడే కాదు. రేషన్ కార్డు ఏమని 50 రూపాయల కిలో సన్న బియ్యం ఇచ్చి పేదవాళ్ళు కోమటిరెడ్డి వెంకరెడ్డి, రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఏ అన్నం తింటుండో ఆ పేదవాళ్ళు కూడా అదే తినాలని అసలు కనీసం ఆలోచన వచ్చింది కేసీఆర్కు. కరెంటు గుడిసెల వాళ్ళకు ఉచితంగా కరెంట్ చేయాలని ఆలోచన వచ్చిందా? 20,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాం. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోతే మహానుభావుడు ఒక్కొక్క పైసా ఈ బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ మన 3 కోట్లు ఇప్పించిన, ఇంకా 2-3 కోట్ల బకాయి మొత్తం అప్పుల పాలు చేసిపోయినా కష్టపడి పేదవానికి ఇలా రేషన్ కార్డు, ఊరుకో 40-50 ఇళ్ళు. ఈ ఏప్రిల్ మాసంలో మళ్ళీ ఊరుకో ఇంధనమ్మ ఇల్లు ఇస్తున్నావు 50. అట్లా 3 ఏళ్ళు ఇస్తే ప్రతి ఊళ్ళో ప్రతి ఒక్కరికి 5 లక్షల ఇల్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక్క ఇంటికి 5 లక్షలు ఇస్తలేరు. ఇలా పునాది తీసుకోగానే అకౌంట్లో పడుతున్నాయా లేదా?
మీరు ఎవరి దగ్గర పోకుండా వస్తున్నాయా లేదా? ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పైసా జమ చేసుకుంటూ క్యాబినెట్లో మాట్లాడి పేదవాళ్ళని చేసుకుంటూ